కాంట్రాక్ట్ కార్మికులైన మీటర్ రీడర్స్, నూతన షిఫ్ట్ ఆపరేటర్స్, వాచ్మెన్ నుంచి ఆపరేటర్లు, జూనియర్ లైన్మెన్ల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులైన మీటర్ రీడర్స్, నూతన షిఫ్ట్ ఆపరేటర్స్, వాచ్మెన్ నుండి ఆపరేటర్లు, జూనియర్ లైన్మెన్ల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. తర్వాత విద్యుత్ యాజమాన్యం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ధర్నా చౌక్ వద్దకు వచ్చి యాజమాన్యంతో సంప్రదింపుల కొరకు పిలవడం జరిగింది. తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నాయకులు విడివిడిగా గౌరవనీయులైన ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చేకూరి గారిని కలిసి తమ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనిపై మేడం గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ స్టేషన్ నాయకులు రామకృష్ణ గారు, బండి రామలింగారెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మిరియాల బాలాకాశి గారు మరియు అన్ని జిల్లాల కాంట్రాక్ట్ కార్మికులు నాయకులు పాల్గొనడం జరిగింది. ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసినప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు. అరే చేసేది ఒకే పని అయినప్పుడు, మీరు ఇచ్చేది అతి స్వల్పమైన వేతనం అయినప్పుడు ఎందుకు ఈక్వల్గా లేరు? ఎందుకు ఈ విభేదాలు పెడుతున్నారు? కార్మికుల మధ్య విభేదాలు పెట్టి మీరేదో పెద్దగా ఎక్కడ ర్యాంకర్లకు ఇచ్చిన శాలరీస్ ఇస్తానంటూ వాళ్ళకి ఇచ్చే 20,000లో కూడా ఇంత తేడాలు చెప్పడము చాలా అన్యాయం. కొత్త పాత అనే భేదం లేకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఎనర్జీ ఎక్స్టెంట్లు ఉన్నారు. ఎనర్జీ ఎక్స్టెంట్లను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. వాళ్లకు ఎటువంటి డ్యూటీలు చెప్తున్నారంటే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు రెవెన్యూ వాళ్ళు వస్తారు, ఒకవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారికి దిక్కేదంటే పలకట్లేదు. అదేవిధంగా మీటర్ రీడర్లు ఉన్నారు. మీటర్ రీడర్లు అంటే విద్యుత్ సంస్థలకు ఆర్థిక పరిమితి చేసే పెద్ద నెట్వర్క్ ఇది. ఈ నెట్వర్క్ని ఇప్పుడు ఆదాని మీటర్లు వచ్చాయని చెప్పి వీళ్ళందరినీ తీసేస్తున్నారు. మరి 20 సంవత్సరాల పాటు మీరు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి ఎస్క్రో అకౌంట్ ద్వారా వాళ్ళకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి సమస్యల పరిష్కారం జరగాలంటే విద్యుత్ సంస్థలలో అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘమో పరిష్కారం చేయట్లేదు. ఎందుకంటే మీకు తక్కువ ఉన్నారని యాజమాన్యాలు ఉంటున్నాయి. సరే, ఎవరికి తక్కువ ఉన్నారు, ఎవరికి ఎక్కువ ఉన్నారు, ఈ క్లారిటీ రావాలంటే విద్యుత్ సంస్థల్లో ప్రధానంగా ఎలక్షన్లు నిర్వహించాలి. సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల ప్రభుత్వ కాలంలో రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్లు, అదేవిధంగా ఆ ప్రభుత్వంలో నింపినటువంటి నూతన షిఫ్ట్ ఆపరేటర్లు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా మా సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పి దాదాపు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్లాము. మా న్యాయమైనటువంటి సమస్యలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, యాజమాన్యం వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మేము చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ సంస్థలో సుమారుగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 4,000 మంది మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు. 7,000 మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మొత్తం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అనేక రకాల తరగతులకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ, కార్మికులందరూ పెద్ద ఎత్తున నష్టపోయారు. ఒక విధ్వంసకరమైనటువంటి విధానాల వల్ల పెద్ద ఎత్తున దెబ్బతిని ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన సమస్యలు ఈ ప్రభుత్వంలో పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏమంటే, మీకు ఇప్పటికే అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా యొక్క బాధలు, మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు విన్నవించాము. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా యాజమాన్యం మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ సానుకూలంగా We want!